శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామ ప్రజలకు రాకపోకలు సాగించేందుకు పడవే దిక్కు. తమకు రహదారి కావాలంటూ దశాబ్దాలుగా గ్రామస్తులు పాలకుల చుట్టూ తిరిగారు. గతంలో టీడీపీ హయాంలో కొంతమేర రహదారి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా గ్రామస్తులు ప్రమాదకరమని తెలిసి పడవలోనే ప్రయాణం సాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామానికి రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్ర తీరానికి కిలోమీటర్ దూరంలో ఉండే ఈ లంక గ్రామం చుట్టూ ఉప్పుటేరు ఉంటుంది. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పల్లెవూరు అనే గ్రామం నుంచి కిలోమీటర్ పడవలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు వ్యవసాయంతో పాటు ఉప్పుటేరులో దొరికే ఆల్చిప్పల ద్వారా ఉపాధి పొందుతుంటారు. ఉత్పత్తి చేసిన వాటిని అమ్ముకోవాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా పడవ ప్రయాణం చేయాల్సిందే. వర్షాకాలం అత్యవసర పరిస్థితుల్లో నానాపాట్లు పడుతున్నారు. పడవ ప్రయాణం వల్ల ప్రమాదాలు కూడా జరిగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క చిన్న వస్తువుకైనా బయటకు వెళ్ళి రావాలంటే 2 బోట్ల సాయంతో మేము వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఈ ఊరికి అది వారం తగ్గట్టు తెచ్చుకుంటారు ఇంటికాడ. వర్షాకాలం అంటే వాటర్ ఎక్కువైపోతే చాలా ఇబ్బంది. పడవల మీద రావడము, నీరు ఎక్కువైపోతే రాకపోవడము, వెళ్ళిపోవడము చాలా ఇబ్బంది. రోడ్డు లేకపోతే ఈ ఊరు బయటకు వెళ్ళరు, బయట వాళ్ళు లోనికి రాలేరు. తుఫాన్లో వచ్చినప్పుడు ఈ ఊర్లే సావడము, మరి ఇంకెక్కడికి వెళ్ళలేము కదా బయటికి. రాసిన బియ్యం తెచ్చుకోవాలంటే నీరు ఎక్కువైతే బోట్ల మీద వెళ్ళి రావడము చేయడం. ఇప్పుడు బోట్ ఉంది, గతంలోన బోట్ కూడా లేదు. అది ఈత కొట్టుకొని నీటిలో దిగి వెళ్ళడం పడేది. ఒక అతనికి కడుపు నొప్పి వచ్చేసి గట్టు మీద చనిపోయారు అనమాట. అలాగే చాలా ఇబ్బందులతో ఎదుర్కొంటున్నాం. ఇంతకుముందు బయటకు కూడా వెళ్ళిపోమన్నారు, కానీ ఎక్కడ వెళ్ళిపోతాం? మా ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళా బతకలేము. అబ్బాయిలకి పిల్లలు రావడం చాలా కష్టం. పొడ మీద వచ్చేటోళ్ళు చూస్తారు కదా, ఆడపిల్లకి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు, కానీ అలాగని పిల్లలు కూడా ఇవ్వడం లేదు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 1,30,00,000 రూపాయలతో పూడిలంక గ్రామానికి రహదారి నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 400 మీటర్ల మేర పనులు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రహదారి నిర్మాణాన్ని పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వజ్రపు కొత్తూరు మండలంలో ఏకైక లంక పూడిలంక, దీనికి రహదారి లేదు. ఇప్పటికీ 79 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతుంది. దీనికోసం మా తాతల తండ్రి నుండి పోరాడుతూ వస్తూ ఇప్పటికీ 2019లో టీడీపీ ఆలయంలో సగం వరకు రోడ్డు వచ్చింది. అక్కడి నుండి మళ్ళీ వైసీపీ వచ్చేటప్పటికి వేస్తామని చెప్పేసి 5 years లాగించారు. మళ్ళీ ఇప్పటికీ టీడీపీ ఆలయం వచ్చింది. టీడీపీలో పూర్తిగా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వస్తున్నారు, మీ ఊరికి ఇది చేస్తామమ్మా అది చేస్తామమ్మా అని, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు ఒకరిని మమ్మల్ని పట్టించుకోవాలి కదా. ఎంత బాధపడుతున్నాం మేము. చదువుకునే చిన్న పిల్లలు బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది, గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది, ఎవరైనా వృద్ధులు బయటికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పలరాజు గారికి అతనికి చెప్పాము, అది చేద్దాం ఇది చేద్దాం అని అనేసారు. ఈసారి అంతకుముందు ప్రభుత్వం ఉండేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్వాలేదు, కొంతవరకు మాకు రోడ్డు రావడం జరిగింది. వల్ల మాకు కొంతవరకు మేలే జరిగింది. ఇప్పుడు కూడాను వాళ్ళని నమ్ముతున్నాము, టీడీపీ వాళ్ళని, ఎందుకంటే మాకెంతో కొంత ప్రయోజనం వాళ్ళ వల్ల జరుగుతుందని. పూడిలంక గ్రామస్తులకి రహదారి సౌకర్యం లేక ఏ అవసరాలున్నా గ్రామం నుంచి ఈ నాటు పడవల సహాయంతో యువతల నుంచి అవతలకి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ కారణంగా అనేక ప్రమాదాలు జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. 2018కు ముందు తెదేపా ప్రభుత్వం వేసిన కొంచెం రోడ్డును ప్రస్తుతం పూర్తి చేసి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలంటూ పూడిలంక గ్రామస్తులు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి.